విదేశాల్లో ఉన్నటువంటి భారతీయుల్ని ఎవరైతే అణచివేతకు గురవుతున్న హిందువులని, బౌద్ధుల్ని, జైనుల్ని, క్రైస్తవుల్ని, అది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళ భారతదేశంలోకి తీసుకొచ్చేటటువంటి చట్టం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అలాగే భారతదేశంలోకి సక్రమ మార్గంలో కాకుండా అక్రమ మార్గంలోకి వచ్చిన వాళ్ళని గుర్తించి ఐడెంటిఫై చేసి తిప్పి పంపించేటటువంటి కార్యక్రమం ఎన్ఆర్సీ. ఈ రెండింటిని ఎట్లా చేస్తారో చూస్తాం, అడ్డుకుంటాం అంటూ గంభీరపు ప్రకటనలు చేసినటువంటి రాజకీయ పార్టీల సాక్షిగా అది అమలులో పెట్టి చూపించాడు అమిత్ షా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఇమ్మిగ్రేషన్ బిల్, ఒక నిశ్శబ్ద బాంబు వదిలారనమాట. ఎప్పటికప్పుడు పట్టి పంపించేటటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా అందుకని కీలకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. భారతదేశం ధర్మశాల కాదు అంటూ తేల్చి చెప్పారు. దేశానికి ముప్పు కలిగించే వాళ్ళు ఇక్కడికి వచ్చి తిష్ట వేస్తామంటే సహించబోమని హెచ్చరించారు. విదేశాల నుంచి పర్యాటకులుగా లేదా విద్య, వైద్యం, వ్యాపారం, పరిశోధనల కోసం ఎవరైనా వస్తామంటే సాధారణంగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ దేశంలో విధ్వంసం సృష్టించడానికి వచ్చే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. దేశంలోకి అక్రమంగా చొరబడే వాళ్ళ మీద కన్నేసి ఉంచుతామన్నారు. కీలకమైన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 గురువారం లోక్సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన సందర్భంగా ఈ కీలక ఉపన్యాసం ఇచ్చారు. ప్రమాదకరమైన ఉద్దేశాలతో దేశానికి వచ్చే వాళ్ళని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పారు. అందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఇదేం ధర్మశాల కాదన్నారు. జాతీయ భద్రతకు ముప్పుగా మారిన వాళ్ళని అనుమతించబోమన్నారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా మారడానికి వచ్చే వాళ్ళని స్వాగతిస్తాం. ప్రతిపాదిత ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్ చట్టంతో దేశ భద్రత మరింత పటిష్టంగా మారుతుందంటూ తేల్చి చెప్పారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులను ముద్దు చేస్తోందంటే ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. చట్టవిరుద్ధంగా దేశంలో ప్రవేశించిన వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. బెంగాల్ ప్రభుత్వం భూమిని అప్పగించకపోవడం వల్ల భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో 450 కిలోమీటర్ల మేర కంచి నిర్మాణం నిలిచిపోయిందని చెప్పారు. అక్కడ కంచి నిర్మించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడల్లా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అలజడి సృష్టిస్తున్నారని, మతపరమైన నినాదాలు చేస్తున్నారని విమర్శించారు. చొరబాటుదారులపై తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తున్నామన్నటువంటి రహస్యాన్ని ఇప్పుడు బయటపెట్టారు.